తప్పు చేశాడా, ఎందుకు ఈ విధంగా జరిగింది? తప్పు ఎక్కడ చేయలేదు, ఒక ఆరోపణ మాత్రమే. రేవంత్ రెడ్డి సర్కారు కావాలని కుట్రపూరితమైన కేసులలో రేవంత్ రెడ్డి కావాలని ఇటువంటి కేసులు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కేసీఆర్ కుటుంబం అని టీఆర్ఎస్ పైన కావాలని ఇటువంటి కుట్ర కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ విచారణకు వచ్చిన నేపథ్యం ఎందుకు వెనుదిరిగిపోవాల్సి వచ్చింది? ఒకరే రావాలని చెప్పి ఏసీబీ గురించి కూడా అవుతారు. వెనుదిరిగి పోలేదు, వాస్తవానికి ఏంటంటే అడ్డుకెడదాం వస్తా అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కావాలని లోపల ఆలోచించలేదు. తదనంతరం మళ్ళీ వాళ్ళే వచ్చి నోటీస్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అలో చేయలేదు అంటే అదే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భయం ఎక్కువ. ఎందుకంటే కేటీఆర్ గారు తెలుగు వాళ్ళంపై అడ్వకేట్లు ఉంటే కూడా వాళ్ళ యొక్క ఇదన్నీ ఉంటాయి, కావాలని కుట్రపూరితంగా వాళ్ళు ఈరోజు వివరించారు. ఫార్ములా అనేది భారీ అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అవినీతి లేదని చెప్తా ఉంది. వాస్తవానికి అవినీతి లేదు. ప్రపంచ దేశంలో హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో కేటీఆర్ గారు చేసిన విషయం అది. దాంట్లో కావాలని అది ఎప్పుడూ జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 1.5 years తర్వాత అది బయట తీసారు. అక్కడ జరగని దాన్ని జరిగినట్టు లేనిపోయిన సృష్టించి ఈరోజు కేటీఆర్ గారి పైన ఈ రాజకీయంగా ఆరోపణలు చెప్తే, రాజకీయంగా దాడి చేస్తే వేరే లేదని చెప్పవచ్చు. 1 year తర్వాత ఎందుకు వెలికిలోకి వచ్చింది? అదే కుట్ర రాజకీయాలు. రేవంత్ రెడ్డి మొత్తం చేసే మొత్తం కుట్ర రాజకీయాలే కదా. ఆ కుట్ర రాజకీయాలు ఇది ఒక భాగం. కుట్ర రాజకీయాలు అంతే. ఇక్కడ ప్రధానంగా ఈ ఫార్మల్ రేసు తప్పులేదంటా ఉన్నారు. ఇవాళ ఏసీబీ పిలిచింది, రేపు ఈడీ విచారణ కూడా ఉంది. ఎట్లా చూడొచ్చు? ఒక్క నిమిషం బ్రదర్, ఇక్కడ ఏసీబీ అంటే డబ్బులు తీసుకున్న డబ్బులు వేసేది. లంచం కేసులో ఏసీబీ కేసులు జనరల్ అరెస్ట్ అవుతారు, కేసులు అవుతాయి. ఇక లంచం ఇచ్చిన లంచం తీసుకున్న ఇది ఈ కేసు కావాలని పెట్టిన కుట్ర కేసు అని చెప్తా ఉన్నాం కదా. కేటీఆర్ గారు రాజకీయంగా ఎదగలేక కేటీఆర్ గారు పెట్టిన కుట్ర కేసుకు మేము అభివర్ణిస్తా ఉన్నాం. అరెస్ట్ చేయొద్దంటే కూడా కోర్టు నుంచి స్టే వచ్చింది. అవును, మధ్యాహ్న ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మధ్యాహ్న ఉత్తర్వు ప్రకారం ఈరోజు మేము వాళ్ళకు సహకరిస్తానికి వచ్చినాం.